వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతాయని గ్యారెంటీయే లేదు. ఒకప్పుడు ట్రెండ్ వేరు, ఇప్పుడు వేరు చాలా మారిపోయింది. ఫైనల్‌గా ప్రేక్షకుల్లో వచ్చే తీర్పును బట్టి సినిమాల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అవుతున్నాయి. కొన్ని సినిమాలు మొదటి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత హిట్ అయిపోతున్నాయి. అలా ఫ్లాప్ టాక్‌తో మొదలైన హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇక ఇదంతా ఎందుకు మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం అంటారా? మెయిన్ పాయింట్‌కే వస్తున్నా. ఫస్ట్ అయితే నెంబర్ 1 జల్సా. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏదంటే జల్సా. భారీ అంచనాలతో 2028లో విడుదలైంది. కానీ ఫస్ట్ డే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. కానీ ఈ సమ్మర్ సీజన్ అడ్వాంటేజ్తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. నెంబర్ 2 సరైనోడు. అల్లు అర్జున్ బోయంపాటి శ్రీను కాంబోలో వచ్చిన ఈ మూవీ 2016లో సమ్మర్ కానుకగా రిలీజ్ అయింది. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. మాస్ ప్రేక్షకులు ఈ చిత్రానికి వెళ్లడంతో మంచి విజయం అందుకుంది. నెంబర్ 3 జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో ఈ మూవీ మన ముందుకైతే వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ వచ్చింది, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు వసూలు చేసింది. నెంబర్ 4 జయసింహ. బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో ఈ మూవీ 2018లో సంక్రాంతి కానుకగా అయితే రిలీజ్ అయింది. మొదటి రోజు నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది, కానీ హిట్గా అయితే నిలిచింది. నెంబర్ 5 సర్లేరు నీకెవ్వరు. మహేష్ బాబు అనిల్ రావుపూడి కాంబోలో వచ్చిన ఈ మూవీ మొదటి 2 రోజులు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది, కానీ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. నెంబర్ 6 పుష్ప ది రైజ్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద పైసా వసూలు అంటూ 300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. నెంబర్ 7 బంగారు రాజు. నాగార్జున నాగ చైతన్య కాంబోలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సంక్రాంతి బరిలో దిగి ఫస్ట్ డే నెగిటివ్ టాక్ని తెచ్చుకుంది, కానీ ఈ సినిమా బాగానే పర్ఫామ్ చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.